లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెళకువగా ఉండుడని చెప్పెను. తమ హృదయములను మితిమీరిన మత్తుతో మరియు ఐహిక విచారములతో నింపుకొనకుండా జాగ్రత్తగా ఉండుమని యేసు తన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము దేవుని సేవించుచున్నప్పుడు సేవా బాధ్యతలు మన ప్రార్థనా సమయాన్ని తీసుకొనగలవు మరియు మన ఆత్మీయ జీవిత మెట్టును మనము పోగొట్టుకొనగలము. యోబు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనములో ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు, నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకునుము. దేవుని ఎదుట మనలను మనం పరిశోధించుటకు సమయమును ప్రత్యేకపరచుటను కనిపెట్టుట అని పిలువబడును. మన ఆత్మీయ పరిస్థితి మనకు బయలుపరచుటకు దేవుని స్వరము మనలను చేరునంత వరకు మనం వేచి ఉండవలసి ఉన్నాము. మన జీవితాల్లో ఆ వేచియుండుట లేకపోయినట్లయితే అది ఒక గొప్ప విచారం. లోక ప్రేమ మరియు ఐహిక విచారములు మనలను గ్రుడ్డివారిగా చేసి దేవునికి వ్యతిరేకముగా పాపము చేయకుండునట్లు దేవుని ఆత్మ మన హృదయాంతరంగములను పరిశోధించున్నట్లు మనము ప్రార్థనా సమయములను కలిగి ఉండవలసి ఉన్నాము. మన కన్నులు గుడ్డివైనప్పుడు దురభిమాన పాపములు మనలోనికి వచ్చును. మనం ప్రభువులో బలపడుచున్నప్పుడు కొంత నమ్మకము మరియు దురభిమానము మనలోనికి వచ్చును. దేవుడు మన తప్పులను మనకు చెప్పును. ప్రజలు మన తప్పులను ఒకవేళ గుర్తించకపోవచ్చు, ఎందుకనగా మనం ఒక మంచి పేరును స్థిరపరచుకున్నాం. అయితే దేవుడు మనలను చాలా గ్రహింపగలవారిగా మరియు చాలా శక్తివంతమైన సాధనములుగా చేయాలని కోరుతున్నాడు. నీవు పరిపూర్ణునిగా ఉండుటకు నీ తలంపుల్లో చాలా గ్రహింపగలవానిగా నిన్ను చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఒక సున్నితమైన సాధనము చాలా జాగ్రత్తగా ఉపయోగించబడాలి మరియు ఒక భద్రత గల స్థలములో జాగ్రత్తగా కాపాడబడవలసి ఉన్నది. నిన్ను ఎట్లు రూపుదిద్దాలో దేవుడు ఎరిగినవాడు గాని సాతాను దాన్ని నివారించుటకు ప్రయత్నిస్తాడు. తరచుగా చెడ్డ స్నేహితులు మరియు చెడు స్థలములకు వెళ్ళుట నిన్ను ఆత్మీయంగా మాంద్యునిగా చేయును. నీ మనస్సు చాలా చురుగ్గా నుండి మరియు నీ హృదయము ఆయన తలంపులతో నిండి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ ప్రార్థన వృద్ధి చెందినది అనగా నీ ప్రార్థన గతములో గడిపిన సమయమునే నీవు గడపవచ్చు గాని ఇంతకు ముందు కంటే ఎక్కువగా నీ హృదయమునంతటినీ స్వేచ్ఛగా నీవు వ్యక్తపరచుంటావు. కారణం ఏదనగా దేవుని వాక్యము ప్రార్థనలో నిన్ను చేరుట మరియు నీవు దానికి సమీపముగా ఉండుట, దానికి విధేయుడువై ఉండుట అనేది తరువాతి స్థాయి. దేవుడు అబ్రహామును కుమారుని అప్పగించుమని అడిగినప్పుడు అబ్రహాము దానిని చేయగల విశ్వాస స్థితికి ఎదిగియున్నాడు. అతడు ఐగుప్తు లాంటి స్థలంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని అలా అడగలేదు. సమస్తమైన మురికి నుండి నీ హృదయమును శుభ్రపరచుకొనుటకు సమయమును తీసుకో. నీవు విసుకక ప్రార్థించు సమయం వచ్చును, అది స్వచ్ఛందముగా ఉండును. దేవుని వాక్యమును ఎక్కువగా చదువుటం నీవు ప్రేమిస్తావు, అది నీ నోటిలో తేనెగా ఉండును, నీవు దాన్ని ఎక్కువగా గ్రహిస్తావు. దీంతో పాటు ప్రార్థనకు సంబంధించిన కనబడని ప్రవాహము అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు పనిచేస్తూ ప్రార్థిస్తూ ఉంటావు. ఆయన నడుచుండగా ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినది, ఆమె తక్షణమే స్వస్థత పొందింది. ఎల్లప్పుడూ కనిపెట్టి ప్రార్థించుము, అటువంటి మనుష్యులకుండు సమాధానము గొప్పది. కనిపెట్టి ప్రార్థించినట్లయితే నీవు ఆత్మలో దిగజారుచు దురభిమానము గలవానిగా తయారవుతావు. చివరిగా ఒక వింతైన ఆత్మ నిన్ను పట్టుకుంటుంది. అది దేవుని ఆత్మ అని నీవు అనుకుంటావు. సౌలునకు అట్లే జరిగింది. ఒక్క సమూయేలు మాత్రమే దాన్ని వివేచించగలిగాడు. మనలో ప్రతి ఒక్కరూ కనిపెట్టుచు, మనలో ప్రతి ఒక్కరూ లోతుల్లోనికి వెళ్ళుచు, ప్రతివాడు
మరి ఒకనికి సహాయం చేయుచు మనము చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము.